నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం కడప ఖనిజ కిల్లా అనే అంశంపై విశ్లేషణ. కడపకు ఎప్పటి నుంచో గత 100 ఏళ్ళు కావచ్చు, 200 ఏళ్ళు కావచ్చు, కడపలో ఖనిజ సంపద పుష్కలంగా ఉంది. ముఖ్యంగా పులివెందుల్లో వైఎస్ కుటుంబీకులు కోటానుకోట్లు సంపాదించడానికి ఈ ఖనిజాలను వాడుకొని వాళ్ళు ముందుకు నడిచారు. అందులో భాగంగా ఈరోజు నేను చెప్పే అంశం ఏమిటి అంటే, మంత్రి కొల్లు రవీంద్ర కడపలో దాదాపుగా 1,00,000 కోట్ల విలువలు చేసే ఖనిజ సంపద ఉంది అని సోషల్ మీడియాలో ఇది చక్కర్లు కొడుతూ ఉంది. ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న అంశం నా దృష్టికి వచ్చింది. అందులో భాగంగా ఈ వీడియో నేను చేయదలిచా. ఇక కొల్లు రవీంద్ర విషయానికి వస్తే, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని కడప ప్రాంతం దేశ ఇంధన పారిశ్రామిక రంగాల భవిష్యత్తును మార్చే ప్రధాన ఖనిజ కేంద్రంగా అవతరించబోతుంది అని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. కడప బేసిన్లో 1,00,000 కోట్ల విలువైన ఖనిజ నిక్షేపాలు ఉన్నాయంటూ మంత్రి కొల్లు రవీంద్ర వివరించారు. ఈ మేరకు హైదరాబాద్ సిఎస్ఐఆర్ నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిటికల్ మినరల్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇంట్రాక్షన్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోనే ఖనిజ ప్రాసెసింగ్, రిఫైనింగ్ మరియు బ్యాటరీల తయారీ వంటి దిగువ శ్రేణి పరిశ్రమలను కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ ఉన్నాం. తద్వారా స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది అని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. చూశారు కదా, ఇది అంటే ప్రస్తుత పరిస్థితుల ప్రకారం, రాజకీయ అంశాల ప్రకారం చూస్తే కడపను కొంతమంది ఎన్నో రకాలుగా వాడుకునే అంశం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి, అటు తర్వాత ఎంతోమంది గతంలో ఉన్న ముఖ్యమంత్రుల నుంచి కడప ఖనిజాన్ని వాడుకున్నారు. కడప ఖనిజంతో ఎంతోమంది వేలాది కోట్లు సంపాదించారు. అందులో భాగంగా దివంగత నేత వైఎస్ రాజారెడ్డి కావచ్చు, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, అటు తర్వాత ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ రంగ ప్రవేశం కావచ్చు, కడప ఖనిజాలను వాడుకునే విషయంలో వైఎస్ కుటుంబీకులే ఎక్కువగా సంపాదిస్తూ ముందుకు నడిచారు అనేది ఇది జగమెరిగిన సత్యం. ఇకపోతే పులివెందుల విషయానికి వద్దాం. పులివెందుల్లో యురేనియం, అటు తర్వాత ముగ్గురాయి, అటు తర్వాత రాతినార. ఇప్పుడు రాతినార లేదు, రాతినారను తోలుకున్నారు. అప్పట్లో ఆ రాతినారతో వ్యాపారం చేశారు. అప్పట్లో ముగ్గురాయి, అప్పట్లో రాతినార, అటు తర్వాత సున్నపు రాయిని కూడా వినియోగించుకొని కోటాను కోట్లు సంపాదించుకున్న ఘనత పులివెందుల వైసీపీ కుటుంబీకులకే చెల్లు. ఇకపోతే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల ప్రకారం చూస్తే వైఎస్ కుటుంబీకుల అడ్డ పులివెందుల్లో ముగ్గురాయి, రాతినార, అటు తర్వాత ఇతర రకాలైన ఖనిజాలు. ఆ ఖనిజ సంపదతో ముందుకు నడిచారు. ఒకానొక టైంలో ఈ ఖనిజ సంపద విషయంలో కూలి పనికి వెళ్తూ వేమల మండలంలో ఒక ఆయన కోటాను కోట్లు సంపాదించాడు అని, అది కూడా ఆయనకే వైఎస్ కుటుంబీకులు అండగా ఉన్నారు అని. ఇప్పుడు ప్రస్తుతం ఆయన కూడా కోటాను కోట్లు సంపాదించాడు. ఒక కార్మికుడు, అది కూడా ముగ్గురాయి విషయంలో, రాతినార విషయంలో, అటు తర్వాత ఇతర రకాలైన ఖనిజ సంపద విషయంలో. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ దిశానిర్దేశం ప్రకారం ఈ అంశాన్ని నా రామరాజ్యం ఛానల్లో ఎందుకు చెప్పుకుంటూ వస్తూ ఉన్నానంటే, మంత్రి కొల్లు రవీంద్ర, నేను ఒక సోషల్ మీడియాలో ఈ వార్తా కథనం చూశా. దాన్ని ఉద్దేశించి దాన్ని నేను ముందుకు చూసి, ఇది ఖనిజ సంపద విషయంలో ఏ నాయకుడు ఏ విధంగా సంపాదించుకున్నాడు అనే తతంగం కూడా జరిగింది.
ప్రస్తుతం కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్థసారథి రెడ్డి కావచ్చు, ఆ తర్వాత పులివెందుల నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జి విషయం కావచ్చు, మోపుచింతలపల్లి శ్రీనాథ్ రెడ్డి విషయంలో కావచ్చు, ఎంపీ అవినాష్ విషయంలో కావచ్చు, వేల్పుల రాము విషయంలో కావచ్చు, ఈ ఖనిజ సంపద మీద ఎన్నో రకాలైన ఆరోపణలు, ప్రెస్ మీట్లు, ఛాలెంజ్లు కూడా విసురుకున్నారు. అంటే అంత ఖనిజ సంపద పులివెందుల నుంచి కడప జిల్లా వరకు ఉంది అనేది సుస్పష్టంగా అర్థం అవుతూ ఉంది. అందులో భాగంగానే మంత్రి కొల్లు రవీంద్ర అంశంలో భాగంగా నేను ఈ వీడియో చేయదలిచా. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. నమస్తే.